ಅಂತಂದ್ರೆ ಒಂದು ಸೀಟ್ ಔಟ್ ಇದೆ. ಇದು ಆಲ್ಮೋಸ್ಟ್ ಬಿಲ್ಡಿಂಗ್ ನೋಡೋಣ ಅಂತ ನೀವು ಫ್ರಂಟ್ ಎಲಿವೇಶನ್ ಇಂದ ಹೋಗ್ಬೋದು. ನೀವು ನೋಡ್ಬೋದು ಫ್ರಂಟ್ ಎಲಿವೇಶನ್ ಅಲ್ಲಿ ಕಟ್ ಮಾಡಿ ನಾವು ಸ್ಟೋನ್ ಕ್ರೀಟ್ ಅಂತ ವರ್ಕ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಬೇಸಿಕಲಿ ಎಲ್ಲೂ ಮಾಡಿಲ್ಲ. ಫ್ರಂಟಿಗೆ HPL ಶೀಟ್ ಯೂಸ್ ಮಾಡಿ ಎಲಿವೇಶನ್ ಯೂಸ್ ಮಾಡಿದೀವಿ. ಅಂಡ್ ಈ HPL ಶೀಟ್ ಅಂದ್ರೆ ಒಂದು ದೊಡ್ಡದು ಒಂದು ಶೀಟ್ ಇರುತ್ತೆ. ಇಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಏನ್ ಮಾಡುತ್ತೆ ಅಂತಂದ್ರೆ ಆ ಲುಕ್ ನ ಎನ್ಹಾನ್ಸ್ ಮಾಡುತ್ತೆ. ಹಾಗೆ ನಾವು ಮುಂದೆ ಹೋಗ್ತಾ చిన్న పిల్లలు కూడా వస్తారు. జర్కిన్ కూడా వందే స్వరాన్ని నిలబెట్టాలని అరుస్తుందేమో. బావా స్వరాన్ని పిలుచుకొచ్చి నిలబెట్టాడా? జల్దీ బా జల్దీ బా నిందిరు సార్ ನೋಡ್ತಾ చూస్తుంది. ఏం మాడతాడు? ನಾವು ಇಂಡಿಯನ್ ಶಿಪ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಇಂದ ನೀವು ಇಲ್ಲಿ NLM ಸ್ಕೀಮ್ ಅಲ್ಲಿ ಕುರಿ ಸಾಗಣೆ ಬಗ್ಗೆ ಬಿಸಿನೀರು ఆ బ్యాగ్ తీసుకో. ఏం అవసరం. ఆ బ్యాగ్ రెడీ చేసిన తీసుకో. వస్తుందిలే. అయ్యా ఇదే ನಮ್ಮನ್ನೇ ನೋಡಕತ್ತಲ್ಲಮ್ಮ. ప్యాకెట్కా ಅದನ್ನ క్యూ ఉందా? క్యూ లేదు కదా ఈరోజు. ఉంది. జిలేబీ అల్లే జిలేబీ ఫ్రెష్ జిలేబీ. ತೆಗೆದಿಂಗ್ಬಿಟ್ಲ ತೆಗೆದಿಟ್ಲ. ಗುಜರಾತ್ గుజరాత్ గుజరాత్. హాయ్ ఆల్, మీకు అందరికి ఎందుకో నాకు ఈ రెసిపీ షేర్ చేయాలనిపించింది. మేము యూకేలో అయితే ఫిష్ ఏది తింటామని చాలా డిఫరెంట్ ఫిష్ కూడా దొరుకుతున్నాయి ఈ మధ్యలో. సో ఈ ఫిష్ ఇంకొక రకం ఫిష్ కాస్కోలో, ఇదైతే ఎక్కడైనా దొరుకుతుంది మనకు. ఎనీ సూపర్ మార్కెట్స్లో మనకు ఫ్రోజన్లో ఉంటుంది. సో మనం డీఫ్రోజ్ చేసుకొని, సో దీనిలో అయితే ఎటువంటి బోన్స్ ఉండవు, ఎటువంటిది ఏమి ఉండవు అనమాట. జస్ట్ అలా కట్ చేసుకొని కేక్లా ఉంటుంది, చేసేసుకొని తినేయడమే మ్యారినేట్ చేసుకొని. ఇంకో ఫిష్ ఉంటుంది, దాంట్లో కొంచెం ముళ్ళులు ఉంటాయి, అవి కాస్కోలో దొరుకుతాయి. నేను నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు అది ఏం ఫిష్ అని సబాసో ఏదో ఉంది, దాని పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను కాస్కోలో. అండ్ అది ఎలా వండుకుంటామో కూడా చూపిస్తాను. యూజువలీ ఫ్రైయే చేస్తూ ఉంటాను, నెక్స్ట్ టైం తెచ్చుకోవాలని ప్లాన్లో ఉన్నా. సో ఇదైతే నేను ఈసారి చాలా డిఫరెంట్గా వండాను. దీన్ని మేము కాట్ ఫిష్ అంటుంటాము. సో చాలా మంచిగా ఫ్రై చేశాను. సో మీకు కూడా రెసిపీ షేర్ చేయాలనిపించింది. సో ఫస్ట్ అయితే ఇలా 3 స్పూన్స్ ఆఫ్ బటర్ ఒక గిన్నెలో తీసుకొని దాన్ని మైక్రోవేవ్లో ఇలా ఒక 1 మినిట్లో వేడి చేస్తే ఇలా అయిపోయింది అనమాట. అందులో సాల్ట్, పెప్పర్ వేసేసుకున్నాము. దాంట్లో గార్లిక్ గ్రాన్యూల్స్ లేదంటే గార్లిక్ని దంచి కూడా వేసుకోవచ్చు. నేను గార్లిక్ గ్రాన్యూల్స్ నాకు చాలా ఇష్టము, నేను చాలా వాటిల్లో వాడుతూ ఉంటాను, సాలడ్స్లో వాటిల్లో. తర్వాత థైమ్,
సో ఇవన్నీ సీజనింగ్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి. థైమ్ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. నార్మల్గా అయితే నేను థైమ్ పార్స్లీ ఈ మధ్య ఫుడ్లో ఎక్కువగా వాడుతున్నాను. అండ్ చిల్లీ ఫ్లేక్స్ కొన్ని వేసేసుకొని, చిల్లీ ఫ్లేక్స్ నార్మల్గా ఇవి హోమ్ మేడ్ అండి, చిల్లీస్లో మిగిలిన ఉంటాయి కదా వాటిని అలా మా అత్తమ్మ రెడీ చేసి పంపించింది. అండ్ ఈ బటర్ తో తయారైన దాన్ని మనం మిక్స్ చేసి ఫిష్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసేయండి. సో దాన్ని ఏం టచ్ చేయొద్దు. సో అది బాగా ఫిష్ మంచిగా బటర్ని తీసుకొని చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో అంతలోపు మనం ఒక ప్లేట్ తీసుకుందాము. అందులో నేనైతే ఆల్ పర్పస్ ఫ్లోర్ అన్న తీసుకుంటాను, కార్న్ ఫ్లోర్ అన్న తీసుకుంటాను. సో అప్పుడప్పుడు అది అప్పుడప్పుడు ఇది అన్నమాట. అందులో కొంచెం రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్రిస్పీగా ఉంటుంది మీకు ఇష్టం ఉంటే. సో ఇందులో నేను కొన్ని మసాలాలు కొంచెం టేస్ట్ కోసము క్యూమిన్ పౌడర్, పెప్పర్ లైట్గా, ఆల్రెడీ మనం ఫిష్లో పెప్పర్ వేసాం కాబట్టి ఇందులో నేను ధనియా పౌడర్, లైట్గా గరం మసాలా, క్యూమిన్, సాల్ట్ వేసుకున్నాను. అండ్ కొంచెం కారం కూడా వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం కారం నోటికి తగలన. ఆల్రెడీ మనకి చిల్లీ ఫ్లేక్స్ నుంచి తగులుతుంది, బట్ పిండిలో తగిలేదే డిఫరెంట్. మళ్ళీ గార్లిక్ గ్రాన్యూల్స్ వేసుకున్నాను చెప్పాను కదా, అది హెవీగా వాడుతూ ఉంటాను. సో గార్లిక్ గ్రాన్యూల్స్ నోటికి తగులుతుంటే నిజంగా చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం గార్లిక్ అంటే. సో ఇప్పుడు మనం లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని దీన్ని కొంచెం అలా మిక్స్ చేసుకుందాము ఈ పిండిని. సో ఇంత ఫిష్కి ఇంత పిండి సరిపోతుంది, ఎందుకంటే నేను ఎక్కువగా కప్పేయను. మనం ఏం మ్యారినేషన్ ఫుల్ వాటర్ వేసి పిండిని కలిపినట్టు కలపట్లేదు, అంటే వడలేస్తాం కదా అలా కలపట్లేదు, జస్ట్ మనం టచ్ చేయాలంతే పైన పైన. సో కొంచెం ఆయిల్ వేయడం మర్చిపోయాను ఫిష్లో. సో ఆయిల్ అండ్ లెమన్ రెండు యాడ్ చేసేసాను. సో మీకు గుర్తుపెట్టుకొని ముందే యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇలా దోశ అంచు పెట్టేసుకొని జస్ట్ అటు ఇటు ఒకసారి మాత్రమే తిప్పానన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎగ్ కూడా ఒకసారి కోట్ చేయొచ్చు. నేను అది ఇంకో రెసిపీ చేస్తాను, అది నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను. సో ఇలా అన్ని ఫిష్ని ఒక 5 ఫిష్ సరిపోయింది. మీ దగ్గర పెద్ద అంచు ఉంటే అన్నీ ఒకేసారి వేసేసుకోండి. సో ఇలా ఒక సైడ్ బాగా కాలేంత వరకు దాన్ని అలానే వదిలేయండి. చాలా త్వరగా అయిపోతుంది, ఒక 15 మినిట్స్లో మీకు ఫిష్ రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఫిష్ ఆల్రెడీ కుక్డ్ అంటారు అండ్ ఆల్రెడీ సాఫ్ట్ ఉంటుంది. సో దాన్ని మనం మళ్ళీ కుక్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చూడ్డానికి అంత బాగా అనిపించకపోయినా నాకు గార్నిష్ చేయడం అంత బాగా రాదు. సో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చెప్పండి.